హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు రైడర్ 42. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చిందంటే మా స్కూటీ ఒకటి ఉంది, యాక్టివా స్కూటీ. దానికి డిక్కీ లాక్ రావట్లేదు, స్టక్ అయిపోయింది. ఆ లాక్ మార్పించడానికి వెళ్తున్నా షెడ్ కాడికి, మా బావ షెడ్ కాడికి వెళ్తున్నా. వాచ్ ఫర్ వీడియో. ఇప్పుడు మా లక్కీ గాడు, నేను ఆడిపోతాను, పొద్దులు అడ్డు వస్తా ఉంటున్నా. వాడిని బయటికి తీసుకోవాలని ఇప్పుడు చలో రైట్. ఇదే మన రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకేం లేదు, డిక్కీ రావట్లేదు. మన పుస్తకం కదా పెట్రోల్ అయిపోయింది అనుకో, బండి చాలా టాస్క్ అవుతుంది. నేను ఇప్పుడు తీస్తున్నాం మనం. దిస్ ఇస్ మై జడు తాళం కూడా పనిచేయట్టే. తాళం కిట్ మార్పియాలి, తాళం కిట్ టైం ఉందంటే మార్పిస్తా. ఓకే చలో రైట్. అమ్మడు ఇది హెల్మెట్ ఆర్డర్ పెట్టా కానీ ఇంకా రాలేదు మనకి. హెల్మెట్ వస్తే ఇక మన నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్ని వీడియోస్ అన్నీ. సీదా పోతే ఇక్కడ చౌరాస్తాలో ఉంటుంది మా బావ షెడ్. అదే గాయ్స్ వచ్చేసాం. పెద్ద మేస్త్రినా, రెండో మేస్త్రి. బావా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బావా. దీనికి డిక్కిలాగా రాట్టే బావా. వీడి పేరు నిఖిల్. ఇదే మా బావ షెడ్, శ్రీ వరసిద్ధి వినాయక ఆటోమొబైల్స్. బాయ్ ఏం చేస్తున్నారు? ఏం చేసినా రిపేర్ ఈరోజు? గాల్లోనే వెళ్ళిద్దా? ఆడేవాడు ఆడుంది. బాయ్ ఉమర్ బాయ్ చూడు, ఈ మేస్త్రి అరే బాయ్ కొంచెం ఆ బండి టిక్కితానని చూడుతాను. ఏదో చేస్తాండు రిపేర్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే స్టార్ట్ అయింది మన బండి వరకు. దీనికోసం ఈరోజు మధ్యాహ్నం నుంచి లీవ్ పెట్టి మరీ ఉన్నా, ఎందుకంటే దీనికి ఎప్పుడు ఎక్కుతానో కుదురుతాం మనం లాస్ట్ చేస్తాడు. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదేమో తీటల్ పోలీస్ స్టేషన్. చక్కగా వస్తే ఇక్కడే ఉండదు, శ్రీ వరసిద్ధి వినాయక ఆటోమొబైల్స్ అని. సిగ్గుపడుతున్నావు ఎందుకు? వాడేదో ఎక్కిస్తాడు ట్యాంక్లో. ఏం చేస్తున్నావు? మా బాగా చేస్తాండి ఏదో బందోబస్తుగా. అసలు ఇంజనే బీగినావు డైరెక్ట్. అసలు నువ్వు ఎదురా మేస్త్రి ఎక్కిమంటే రాదన్నాడు, నేను ఎక్కిస్తున్నాను. ఆ మేస్త్రి మొత్తం వేరే పెద్ద ఆట. ఆ మేస్త్రి మొత్తం పెద్ద ఆటంట. అన్న నైట్లో ఆడిస్తున్నాడు. నైట్ మొత్తం రూమ్లోనే ఈరోజంతా. ఇరిగిందా? ఎయిర్ ఫిల్టర్ ఏదో గాలి పడుతుంది ఆయన. మా ఫ్రెండ్ ఎంతసేపు అయిపోయింది నా బండి? నేను లేకపోతే సర్లే, నేను లేననుకోరాదు కాసేపు. ఏంది అసలు బండి షోరూంలో వచ్చినట్టుండాలి ఈరోజు అసలు.
అరే ఉమా షోరూమ్ నుంచి వచ్చినట్టుండాలా బండి. ఇప్పుడు నా బండి కూడా మెరిపిస్తావా మొత్తం? అయిపోయింది ఇక ట్యాంక్ ఎక్కేయడం ఈ బండికి. ఇక పెట్రోల్ ఉందా? బండి రెడీ అయింది ఇప్పుడే యుద్ధానికి. ఇక్కడ మంచి ఊపులో ఉండేందా లోపల కూర్చుండు. మొత్తం మీకు పడేసిండు ఎడగడ బండికి అంతా. ఇదే లాక్ ఇట్టి ఇది మారవాలి ఇప్పుడు మా బండికి. ఏంటంటే ఇది టెస్టర్తో పెట్టినా కూడా ఆన్ అవుతుంది తెలుసా తాను. అంతా డప్పలు గిప్పలు ఇది మొత్తం మోడిఫై చెప్పాలంటే ఎంత అవుతుందా? మొత్తం ఒక 10,000 అవుతుందా? ఏమో గట్టిగా చేద్దాం. మేమంతా మంచిగా మోడిఫై చేయాలి. మోడిఫై అయితే ఇలా మొత్తం అక్కడ గిద్దరని మొత్తం స్క్రాచ్ అని మొత్తం పెయింట్ మొత్తం మార్చాలి. మళ్ళీ పెయింట్ మార్చి మొత్తం టైర్లు అన్నీ కొత్త వేపితే ఒక 20 అయితే బొమ్మలా ఉండదు బండి. కానీ ఇప్పుడు ఈ మోడల్ రావు అసలు స్కూటీలు మ్యాక్సిమం ఎక్కడ. సూపర్ ఉంటుంది బండి. యాక్టివా 3G ఇది. ఇంజన్ కండిషన్ కూడా ఇద్దాం ముందు. దీనికి ప్రాబ్లం ఏం లేదు అసలు. బెటర్ వాడేదో ఫీల్ అవుతుంది. ఇది కొత్త కిట్. ఏ కంపెనీ అది? ఉండనా? ఏదో కంపెనీ వేసిండు. $599. ఏ కొత్త స్విచ్ ఏదో వచ్చింది కదా దీనికి? ఓహో దీనికా? తాళం ఉందిలే కానీ ఏ తాళం పెట్టినా ఓపెన్ అయింది. ఏ తాళం పెట్టినా ఓపెన్ అయితే ఇప్పుడు మన సపరేట్గా కొత్త తాళం గిట్ అయితే ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం చూడలేదు. ఇక మంచి కాదే. ఓకే రైట్. ఊదాం తాళం గిట్టు చిన్న స్క్రూ అయ్యి అన్నాకి ఓకేరా. మనోడు ఇప్పటిదాకా మెకానిక్ చేసిండు, ఇప్పుడే సర్వీస్ చేస్తాడు. వృద్ధి మామూలుగా ఉండదు. కాదు ఇప్పుడు బండికి ముందు పోర్షన్ ఒకటి టైట్ చేయాలి. ఇంకా బ్రేకులు ఒకటి పడట్లేదు. సీట్ కవర్ ఒకటి వేయాలి. ఏంది తేవని గేరాలు ఒకసారి మార్చాలి. ఏంటి మరి ఇంజన్ అసలు ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసారా? సూపర్ స్మూత్గా ఉంటుంది. ఇది పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ ఎడిట్ చేసుకొని ఓకే ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ పెడతాను. ఏం సామాన్లు చెప్పు చెప్పి ఏ బండి? 150. అదేంద్రా అదేం చేద్దా ఇంకేమన్నది ఇంకా పవర్ ఉంటుంది అంతా బండి. అదేగా నేను రాలేగా పవర్ అందుకుంది స్పీడ్గా. పవర్
సెట్ కట్టే, ఎందుకంటే ఇది బెండ్ అయింది, ఇట్లా కప్పేది ఇట్లా సెట్ కట్టేది. కొడతండి దీన్ని ఉండిద్దా ఉడిద్దా? రా జుద్దుగా ఒకసారి అయిపోయింది. ఓకే ఇప్పుడు సెట్ అయింది, కొంచెం అటు ఇటు ఉంది, సెట్ కాలే మళ్ళీ ఎక్కింది. ఎట్టుండాలయా? టీవీ పెట్టి చేస్తే టీవీ పట్టదా? దాన్ని చెక్ చేయాలంటే ఫస్ట్ ఏంది, ఇంజన్ నింపాలా? ఏవే ఒకసారి అది చెక్ చేయి. దొంగ 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 పెట్రోల్ దొంగ. సైడ్ మొత్తం ఊరిది కాబట్టి ఈజీ ఉంటుంది. ఈ బండ్లు పల్సర్ 150 అన్నీ 125 అన్నీ సింపుల్ అన్నాడు. ఇలా మొత్తం ఒకటే టైప్గా మరి ఫ్లావర్లు సెంటర్లు ఇవన్నీ ఉంటాయి. అది తీయడానికే ఒక అర్ధగంట పట్టింది నాకైతే. చికాబెట్టి 5 నిమిషాలు అవన్నీ కనీసం అయిపోయినా. ఫ్రంట్ పోర్షన్ ఒకటి ఊగుతుంది బాగా, ఏదో ఒకటి చేపియాలి ఇప్పుడు దీనికి. చేస్తాండి ఇప్పుడు అదే. డిక్కీ లాగా అయిపోయింది వేయటం, కొత్తది ఇదంతా ఖరాబ్ అయింది. ఇక్కడ ఏంటంటే మన లాక్ రాట్లేదని మా డాడీ ఏం చేసిందంటే సుత్తో కొట్టిండు దీన్ని, మొత్తం పగిలిపోయింది ఇది పాటికి ఆ పాటి మొత్తం. అందుకే అక్కడంతా అట్లా అయిపోయింది, సొట్టపడిపోయింది. చేద్దండి దీన్ని. ఓ తీసి రేంచితే డాడీ చేయాలా? మొత్తం లేదు మా బండి అంతా చూడండి ఎట్టుందో. అరే మరి సీట్ కవర్ వేయచ్చు కదా. అరే నువ్వేనా వేయచ్చు కదా. ఏం చేస్తున్నావు? వాడు వచ్చితలే కానీ ఏం చేస్తారా దీన్ని? మీరు ఆల్ట్రేషన్ చేస్తారు, క్లాత్ ముక్కలు వేటి బేగిక్కులు వేస్తారు. దీన్ని ఎట్టనే చేసుకొని దీన్ని ఆఫీస్కి వేసుకెళ్ళాలి ఈరోజు. అయిపోయింది, ఏం లేదు. సర్వీసింగ్ ఒకటి చేసి దీనికి సర్వీసింగ్ ఒకటి చేయించి వెనక వీలేదో సౌండ్ వస్తుంది అదొకటి చెక్ చేయించి ఫ్రంట్ పోర్షన్ ఆల్రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పోర్షన్ అయిపోతే ఇక సెట్. ఇక పిల్లగాలు చూడు ఇలా చేస్తారు. రే ఉమర్ గాడు, వీడి పేరు నిఖిల్, వాడి పేరు ఉమర్, లాస్ట్ వాడి పేరు వీడి పేరు ఏంద్రా? వృద్ధి వీడి పేరు. వీడి పేరు గణేష్. అంతా మా షెడ్లో వర్కర్స్ వాళ్ళు, బావ షెడ్లో. వీళ్ళే మాది ఇంకొక గంట అరగంటలో అయిపోతుంది మొత్తం పని. ఇక ఇక్కడ పొట్టి మేస్త్రి ఉంటాడు చూడండి, ఇక వీడే కొట్టుడు. బండి అయిపోయింది ఇక ఇది మొత్తం ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది టైట్ చేయడం. ఎక్కిచ్చండి, ఎక్కిచ్చేసింది ఆల్రెడీ లైట్. నెక్స్ట్ ఇంకేముంది, బ్యాక్ వీల్. అరే బ్యాక్ వీల్ ఒకటి సౌండ్ అవుతుంది, అది ఒకసారి చెక్ చేయి. బ్యాక్ వీల్ ఒకటి, బ్రేక్స్ ఒకటి సెట్ చేస్తే ఇక సమాత్మా నా బండి. సర్వీసింగ్ చేస్తారు వీళ్ళు. ఉంది లోపల ఇంకా సర్వీసింగ్ చేపిస్తాను. సర్వీసింగ్ చేపిస్తే అయిపోయినట్టు ఫైనల్. మన బండి ఇంజనాలు మార్చలేదా? అలా మార్చుదలే కానీ ఇంజనాలు ఒకటే
ఒకటి అన్ని పెండింగ్ అసలు ఆయిల్ తిక్కలేదు దాంట్లో 2 రోజులు నడిపినా బాగానే నేను ఇంకా అసలు లేదు దాంట్లో ఇంకా ఇక చాలా ఎంత అయింది ఇప్పుడు వీడియో అన్ని మొత్తం రెడీగా మనం ప్లే చేస్తాం వీడియో లైక్ ఇంకో ఓనర్ దిగుతుండు సర్వీసింగ్ చేయడానికి సో మచ్ దిగుద్దు మెరవాలి బండి నాకు నీళ్ళు పట్టే నెంబర్ పెట్టుకుని గన్నం కూడా పోలే టైట్ అయ్యి కొంచెం గణేష్ కూడా ఇలాడు ఇంకా ఎడ్డు తేలని పిన్నులు కష్టపడతాండి ఏది చెప్పండి 10% డిస్కౌంట్ ఇస్తారని చెప్పండి పృథ్వీ నేను వాటర్ నడుకోవాలా అది టైట్ అయిపోయింది మన బండి సర్వీస్ కాయలు చుక్కలేదు దీంట్లో ఏరా బయటిది ట్రై ఒకసారి ట్రై బయటిది కొంచెం ఆయిల్ వచ్చింది దీంట్లో ఎన్ని రోజులు ఎట్లా నడిచింది అసలు ఈ బండి ఇప్పుడు ఆయిల్ మార్పించి మళ్ళీ 15 రోజుల దాకా చెక్ చేస్తే దీనికి ఆయిల్ తాగుతుందా లేదా అర్థమవుతుంది అప్పుడు బోర్కి వచ్చిందా లేదా అర్థమవుతుంది బండి కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం మొరటుతనం మొండి ఘటం ఎరుగమట ఏక